మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమేన్. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఈనాడు దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుడిచ్చిన ఉపదేశాన్ని అంగీకరిస్తాడో వాడు సురక్షితంగా ఉంటాడంట. ఎటువంటి కీడు వచ్చినను నెమ్మది కలిగి జీవిస్తాడంట. భయం అనేది అతనిలోకి రాదని, ఉండదని ఇక్కడ దేవుని వాక్యము సుస్పష్టంగా మనకు దేవుడు బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. మరి ఉపదేశాన్ని వినాలి. ఆ ఉపదేశము ఎవరు చెప్తే వినాలి? క్రీస్తు మాటలైతే మనము విన్నప్పుడు, ఆయన బోధ మనం విన్నప్పుడు గొప్ప విడుదల, గొప్ప రక్షణ వస్తుంది. ఒకసారి మనము పొట్టి జక్కయ్య గారి గురించి గమనిస్తే ఇక్కడ లూకా సువార్తలో గొప్పగా తన గురించి రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తనతో మాట్లాడి ఉన్నారు. కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి మనము ఒకసారి ధ్యానం చేస్తే ఈ విధముగా పలుకుతున్నారు. ఆయన సంచరిస్తూ యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చును. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవన రానే ఉండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. ఆమేన్. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యేసు ప్రభు వారిని చూడాలని పరిగెత్తుకుని వచ్చి ఒక మేడి చెట్టు ఎక్కి చూస్తుండగా యేసుక్రీస్తు ప్రభు వారే తన దగ్గరికి వచ్చి గొప్పగా మాట్లాడి ఉన్నారు. మాట్లాడగానే అక్కడ తనలో ఒక మార్పు కలిగింది. ఆ ఉపదేశాన్ని విన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగాక. ఈనాడు నీవును నేనును ఆయన ఉపదేశాన్ని విన్నప్పుడు, ఆయన వాక్యాన్ని చదివినప్పుడు ఆయన అభిషేకం మన మీదకి వస్తుంది. మనం ఒక మనిషిగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ మధ్యకాలంలో ఒక అన్నయ్య గారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రకటిస్తున్నారు, సువార్త బోధిస్తున్నారు. ఫ్రీగా బైబిల్ని ప్రింట్ చేస్తూ దాన్ని విక్రయిస్తున్నారా? లేదు, అది పంచుతున్నారు. ఉచితముగా బైబిల్ని పంచుతున్నారు. ఉచితముగా బైబిల్ని పంచుతూ ఇక్కడ ఒక మాట పలుకుతున్నారు, పరిశుద్ధ గ్రంథం పవిత్రమైనది, ఇది నా జీవితాన్ని మార్చింది. యేసుక్రీస్తు ప్రభువారు నూతన జీవితాన్ని నాకు ఇచ్చారు. నేను ఒకప్పుడు త్రాగుతుండేవాడిని, తిరుగుతుండేవాడిని, ఏలన చేసేవాడిని. కానీ ఈనాడు ఈ పరిశుద్ధ గ్రంథం నన్ను నిలబెట్టింది, ఈ వాక్యం నన్ను కట్టింది, నన్ను నిలబెట్టింది, నన్ను నడిపించిందని అతను సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఈనాడు మరి మనము కూడా ఆ ఉపదేశాన్ని వినాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మనము అంగీకరించాలి. అంగీకరించినప్పుడు ఎటువంటి కీడు వచ్చినను మనము భయము లేకుండా నిలకడగా నిలబడతామంట, స్థిరముగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆనాడు మరి ఆ పొట్టి జక్కయ్య గారు ఏ విధంగా మారు మనసు పొందారు, క్రీస్తుని చేర్చుకున్నారు, ఈనాడు మనము కూడా అలానే క్రీస్తుని చేర్చుకున్నప్పుడు గొప్ప రక్షణ వస్తుంది మన ఇంటికి.
ఇక్కడ ఈ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈనాడు మన కుటుంబంలో కూడా ఇటువంటి రక్షణ రావాలంటే మనము క్రీస్తుని చేర్చుకోవాలి. ఆయన ఉపదేశాన్ని మనం వినాలి. విన్నప్పుడు గొప్ప రక్షణ, గొప్ప వెలుగు మన మీద, మన కుటుంబం మీద ఉంటుంది. కనుక విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం, మొరపెడదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. ప్రభా, మిక్కిలి మమ్మల్ని ప్రేమించిన పరలోక ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ దినము తండ్రి గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. నీ ఉపదేశము తండ్రి మాకు వెలుగునిస్తుంది, మాకు ప్రభా మార్గాన్ని ఇస్తుంది, మాకు జీవితాన్ని ఇస్తుంది. ప్రభా, మా జీవితంలో గొప్ప రక్షణ అనేది మేము తీసుకుంటామని మేము విశ్వాసంతో నమ్ముచున్నాం తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాటును మన్నించమని ప్రభా, మీరు మా జీవితంలో గొప్ప కార్యము చేయమని, మీరే మహిమ పొందుకోమని, మనాదురు రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.